నమస్తే అండి. ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ నార్త్ ఇండియన్స్ స్పెషల్ మసాలా మిల్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు సమానంగా తీసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాలు, ఒక 5 యాలకులు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకుని జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు తీసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. కలుపుకుంటూ పప్పులన్నిటినీ చక్కగా వేయించుకోవాలి. స్టవ్ ఆపడానికి ఒక 2 నిమిషాల ముందు మిరియాలు, యాలకులు వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. పప్పులన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని పౌడర్ లాగా చేసుకోవాలి. వేడి మీద మిక్సీ చేసినట్లయితే ముద్దగా అయిపోతుంది. ఒకేసారి మిక్సీ వేయకూడదు, ఆపుకుంటూ మిక్సీ వేయాలి. ఈ పౌడర్ని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టుకుని 3 గ్లాసుల పాలు తీసుకుని లో ఫ్లేమ్లో కాచుకోవాలి. ఒక 3 స్పూన్లు మనం మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ తీసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత పంచదార తీసుకోవాలి. పాలు కాగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 స్పూన్లు మసాలా పౌడర్ వేసుకోవాలి. రుచికి తగినంత చక్కెర, పావు స్పూను పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కావాలంటే కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలను మరిగించుకోవాలి. గెరిటతో కలుపుతూ పాలను పైనుంచి కిందకు పోస్తూ లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 3 గ్లాసుల పాలు 2 గ్లాసులు అయ్యే వరకు మరిగించుకోవాలి. చలికాలంలో ఈ మసాలా మిల్క్ చేసుకుని వేడిగా తాగితే చాలా బాగుంటుంది. ఒక చిన్న టీ గ్లాస్ ఈ పాలు తాగితే సరిపోతుంది. మరీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. 3 చిన్న గ్లాసుల పాలు తీసుకున్నాను. 2 గ్లాసులు అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా గెరిటతో పాలను కలుపుతూ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు పాలను మరిగించుకోవాలి. పాలు చక్కగా మరిగాయి. 3 గ్లాసుల పాలు 2 గ్లాసులు అయ్యే వరకు మరిగించుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. మసాలా మిల్క్ తయారయ్యాయి. వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఈ మసాలా మిల్క్ చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్తీ కూడా. అదే సమ్మర్లో అయితే ఈ పాలను చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తాగితే చాలా బాగుంటుంది. నార్త్ ఇండియన్స్ మసాలా మిల్క్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.